20 ఏళ్ల తర్వాత శివసేన భవన్లోకి రాజ్ ఠాక్రే అడుగుపెట్టారు. మరొకసారి ఉద్ధవ్ ఠాక్రే మరియు రాజ్ ఠాక్రే మీట్ అయ్యారు. ఇక భావోద్వేగానికి ఇటు రాజ్ ఠాక్రే గురయ్యారు. ఇక శివసేన భవన్తో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇటు చూస్తే మరి 20 ఏళ్ల తర్వాత శివసేన భవన్లోకి రాజ్ ఠాక్రే అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఇది ఏంటి అంటే ఇది రాజకీయ భేటీయా లేదా ఎలా చూడాలి దీన్ని? ఇది ఖచ్చితంగా రాజకీయ భేటీగానే చూడాలి మళ్ళీ. ఎందుకంటే 2005 తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేవి తారాస్థాయికి వెళ్ళాయి. అప్పటి వరకు కూడా శివసేనలో కీలకంగా ఉన్నటువంటి రాజ్ ఠాక్రేను అప్పుడు బాలాసాహెబ్ పక్కన పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత నుంచి కూడా కొంత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేవి తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయాయి. ఇక అంటే 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేనాని రాజ్ ఠాక్రే స్థాపించడం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు మాటలు విమర్శలు చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఇది బృహన్ ముంబై ఎన్నికల కోసమే పొత్తు పెట్టుకోవడానికి కలుస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవానికి అదే మహారాష్ట్రలో మరాఠా భాషకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా వీళ్ళిద్దరు కూడా కలవడం జరిగింది. ఇప్పుడైతే పరిస్థితి అంటే అటు బిఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అలాగే షిండే వర్గం కొంత దూకుడుగా వ్యవహరించడంతో వీళ్ళిద్దరు కూడా కొంత దూకుడుగా రాజకీయం చేయాలని భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే మరోసారి వీళ్ళిద్దరు కూడా కలిశారు. ఇక్కడి నుంచి కూడా కలిసే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అవసరమైతే ఆ రెండు పార్టీలు కలిపి శివసేనలు గానీ విలీనమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే బాల్ ఠాక్రే తర్వాత శివసేన కొంత ఇబ్బందులు పడింది. అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అధికారాన్ని నిలుపుకోలేదు. అటు బీజేపీకి కూడా దూరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళు బిఎంసీ ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తే ఏ విధంగా ముందుకు అంటే ఏ విధంగా రాజకీయం చేయబోతున్నారు, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఏ విధంగా షాక్ ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. అంటే మరి ఇప్పుడు ఈ భేటీ అయితే ఉందో ఇది కేవలం ఇప్పుడు ఎన్నికల వరకే పరిమితం అంటారా లేక దీర్ఘకాలికగా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇది దీర్ఘకాలికంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్నటువంటి వైఖరిగా వ్యతిరేకంగానే వాళ్ళు రాజకీయం చేస్తూ వస్తున్నారు. బిఎంసీ ఎన్నికల్లో కనుక పొత్తు వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా అది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇటు ఏకగ్రీవ ఎన్నికలపైన కూడా అభ్యంతరం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి దీనిపైన ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందంటారు? వాస్తవానికి అక్కడ ఎన్నికల సంఘానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళందరూ కూడా బీజేపీ విషయంలో ఎన్నికల సంఘం విషయంలో కాంగ్రెస్ కానీ ఇతర ఇండియా కూటమి పక్షాలు ఇవన్నీ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా దీనికి సంబంధించి కొంత ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తూ వస్తుంది. ఇక దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కూడా వీళ్ళు కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ బిఎంసీ ఎన్నికలకు సంబంధించి కొంత ఓట్లను కూడా తొలగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా పోరు కలిసి చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకుంటే సుదీర్ఘకాలం దూరంగా ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవీ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఇటీవలే చేతులు కలిపారు. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత శివసేన భవన్లోకి అడుగుపెట్టారు. 2005లో శివసేన నుంచి విడిపోయిన తన సొంత పార్టీ ఎంఎన్ఎస్ స్థాపించిన తర్వాత మొదటిసారి ఆయన శివసేన భవన్లోకి వచ్చారు. ఈ సందర్భంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం కామన్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇక శివసేన భవన్తో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఇక్కడికి రావడం జైలు నుంచి బయటపడినట్లు అనిపిస్తోంది అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. 1977లో భవన నిర్మాణం జరుగుతున్న వేళ జనతా పార్టీ ఊరేగింపు జరుగుతోందని, ఆ సమయంలో భవనంపై కొందరు రాళ్లు రువ్వారని अన్నారు. ఇక ట్యూబ్ లైట్లు విసిరి శివ సైనికులను వారికి ధీటుగా బదులిచ్చారు అంటూ గుర్తు చేసుకున్నారు. वारंवार उल्लेख केला 20 वर्षानंतर राज ठाकरे आले. 20 वर्षानंतर मला खरं तर 20 वर्षानंतर सुटून आल्यासारखं वाटतंय. 20 वर्ष जेलमध्ये होते, आज पहिल्यांदा सुटून आलेले आहेत. आपण त्यांचं स्वागत करूया. आज मी खूप वर्षानंतर मी शिवसेना भवनमध्ये आलो. मला नवीन शिवसेना भवन मी पहिल्यांदाच बघतोय आणि माझ्या मनामध्ये कायमच्या कोरल्या गेलेल्या ज्या काही आठवणी आहेत त्या सगळ्या जुन्या शिवसेना भवनमधल्या आहेत. त्याच्यामुळे आता कुठे काय होतं हेच आता मला आता समजत नाही आहे किंवा कळत नाही आहे. पण जुन्या शिवसेना भवनमधल्या आठवणी या खूप काय म्हणू त्याला रोमांचकारी आणि आनंददायी आणि अशा त्या आठवणींना म्हणजे मी तुमच्यावर जर बसलो मी
तर इतक्या गोष्टी मला तुम्हाला सांगता येतील पूर्वीपासूनच्या. म्हणजे त्या 77 साली मला असं वाटतं शिवसेना भवन झालं आणि 77 सालीच त्यावेळेला ती जनता पक्षाचं सरकार आलं होतं आणि मग इथून तिकडे ती सभा ह्यांची आटपल्यानंतर इथे शिवसेना भवनवरती दगडफेक झाली होती. त्यावेळेला काय काय झालं तेव्हापासूनच्या त्या सगळ्या जुन्या आठवणी आहेत. पण आता मी त्या आठवणीमध्ये रमत नाही. आज इथे शिवशक्तीचा आज शिवसेना, महाराष्ट्र नवनिर्माण सेना आणि राष्ट्रवादी काँग्रेस यांचा मिळून एक संयुक्त जाहीरनामा इथे प्रकाशित आज तुमच्यासमोर करत आहोत. मला असं वाटतं आदित्य ठाकरे आणि अमित ठाकरे यांनी त्या दिवशी या जाहीरनाम्यामध्ये, वचननाम्यामध्ये या काय गोष्टी आहेत हे मला असं वाटतं आपल्यासमोर त्या दिवशी समोर आहेतच. त्याच्यामुळे आता त्याच्यावरती परत किती चर्चा करायची हे मला असं वाटतं आपण त्या गोष्टींचा विचार करावा. या व्यतिरिक्त जर समजा आपल्याला काही इतर प्रश्न असतील, मला असं वाटतं सन्माननीय उद्धव ठाकरे आपल्याशी बोलतीलच, परंतु त्यानंतर जे काही आपल्या मनामध्ये काही प्रश्न असतील ज्याची उत्तरं आम्ही देऊ शकत असू तर आम्ही जरूर देऊ. మరోవైపు చూసుకుంటే ఉద్ధవ్ ఠాక్రే అధికార మహాయుతి కూటమి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముంబై స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 68 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పోటీ లేకుండానే గెలవడం అంటే ముఖ్యంగా జంజడ్ తొలిసారి ఓటు వేసే యువత తమ ప్రజాస్వామ్య హక్కును కోల్పోవడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ ఏకగ్రీవ ఫలితాలను రద్దు చేయాలి అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఏకనాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా నుండి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంపదను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఉద్ధవ్ ఘాటుగా ఆరోపించారు. प्रवेश करताना आपल्यापैकी बरेच जण खाली उभे असतात आणि त्यांना काही ना काहीतरी मला विचारायचं असतं. पण आज गाडीतून पाऊल बाहेर टाकल्यानंतर ते आत्तापर्यंत 20 वर्षानंतर राज शिवसेना भवनमध्ये येत आहेत, 2 भाऊ एकत्र येत आहेत. आपल्याला काय वाटतं, कसं पाहता आपण याच्याकडे? म्हटलं अरे येऊ तर दे, मग पाहतो ना. साहजिकच आहे, आनंद आहे. एक संपूर्ण महाराष्ट्रामध्ये नवं चैतन्य सळसळतं आहे आणि आज आपल्या सर्वांसमोर शिवशक्तीचा वचननामा आम्ही जनतेच्या चरणी सादर करतो आहोत. या शिवशक्तीमध्ये शिवसेना आहे, महाराष्ट्र नवनिर्माण सेना आहे, शरद पवार साहेबांचा पक्ष जो त्यांचाच ओरिजिनल आहे, राष्ट्रवादी आहे, त्यांच्याकडनं विद्यार्थी आलेले आहेत आणि त्यांचेसुद्धा प्रतिनिधी. म्हणजे असं नका विचारू की राष्ट्रवादीकडनं कोण आलेले आहे की नाही, आलेले आहेत. आणि हा वचननामा आपल्या माध्यमातून जनतेच्या चरणी सादर केलेला आहे. बोलण्यासारखं बरंच काही आहे. आपल्या प्रश्नातनं जसं राज म्हणाले तसं आम्ही उत्तर देऊच. पण एकूणच जी काही आता झुंडशाही, याला लोकशाही म्हणता येणार नाही. आपल्या देशातली लोकशाही संपून झुंडशाही सुरू झाले असंच आता वातावरण आहे. म्हणजे आम्ही त्यांची मतचोरी पकडली. मतचोरी पकडल्यानंतर तो लाईट जरा बंद कर. मतचोरी पकडल्यानंतर त्यांनी आता उमेदवारांची पळवापळवी सुरू केली. साम दाम दंड भेद, म्हणजे एवढे निगरगट्ट आणि कोडगे राज्यकर्ते यापूर्वी महाराष्ट्राला तरी लाभलेले नव्हते. कल्याण डोंबिवली असो, ठाणे असो, नेहमीच ఠాక్రే సోదరులు ఏకం కావడం మహారాష్ట్రలో రాజకీయ సమీకరణలను వేగంగా మారుస్తోంది. మరాఠా ఓటు బ్యాంకును చీల్చకుండా ఇద్దరు ఠాక్రేలు కలిసి ముందుకు సాగడం రాబోయే ఎన్నికల్లో మహాయుతి కూటమికి గట్టి సవాలుగా మారనుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ముంబైపై పట్టు సాధించేందుకు ఈ సోదరులు ఐక్యత కీలకంగా మారనుంది.